పతివ్రత అయిన హిందూ స్త్రీగా నేను మా ఆయన గురించి ఫిర్యాదు చేయదలుచుకోలేదు. కానీ భౌతికవాదపరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోగా చూడాలని తపిస్తున్నాను. నా ధ్యానం గదిలో ఉన్న సాధువుల పటాలు చూసి వెక్కిరించడం ఆయనకో సరదా. ఒరేయ్ తమ్ముడు! నువ్వాయన విషయంలో సాయం చెయ్యగలవని నాకు గాఢమైన విశ్వాసం ఉంది. చేస్తావా మరి? ఓం శ్రీ గురుభ్యో నమః. పరమహంస గారి యొక్క వాళ్ళ పెద్దక్క రమ అండి బతిమాలుకుంటూ ఈ విషయాలు చెప్తుంది. కలకత్తాలో గిరీషు విద్యారత్న సందులో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చున్నప్పుడు జరిగింది ఇదంతాననమాట. ఆమె వెల్లడించిన కోరిక పరమహంస గారి యొక్క మనసుని కరిగిస్తుంది. ఎందుచేతనంటే ఈయన చిన్నతనంలో ఆమె ఎంతో గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలగజేసింది. అంతేకాకుండా వాళ్ళ అమ్మ పోవటంతో వీళ్ళ కుటుంబంలో ఏర్పడ్డ ఆ వెలితి పూరించటానికి ఆమె ఆప్యాయంగా ఎంతో ప్రయత్నించింది. ఒక ఏడాది కిందట వీళ్ళక్క తనకి క్రియాయోగ దీక్ష ఇమ్మని పరమహంస గారిని అడిగింది. దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతయితే సాధించింది. రేపు ఈయన దక్షిణేశ్వరంలో ఉన్న కాళీదేవి గుడికి వెళ్తున్నారండి. అందువల్ల ఈయనతో పాటు వాళ్ళ పెద్దక్కని, వాళ్ళ యొక్క భర్తను కూడా తీసుకురమ్మని ఒప్పించమని చెప్తారు. ఆ పవిత్ర క్షేత్రంలోని స్పందనల్లో జగన్మాత హృదయాన్ని స్పృశిస్తుందని ఆయనకనిపిస్తుందంట. కానీ ఆయన్ని మనం రమ్మనడానికి కారణం మట్టుకు అస్సలు నువ్వు బయట పెట్టుకో అని చెప్తారనమాట. ఆళ్ళక్క ఆయన మారతారు అని ఎంతో ఆశతో ఒప్పుకుని మర్నాడు పొద్దున ఎలాగైతే వాళ్ళ ఆయన్ని ఒప్పించి ఓ గుర్రపు బండి మీద వీళ్ళు దక్షిణేశ్వర్‌కి సాగిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ బావగారు సతీష్ చంద్ర బోస్ గారు ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కులికిపోతారండి. రమ లోపలే ఏడుస్తూ ఉంటది. అదంతా పరమహంస గారు గమనిస్తూనే ఉంటారనమాట. వాళ్ళ అక్కయ్య హుషారుగా ఉండాలి నువ్వు. ఎందుకు నువ్విలాగా బాధపడుతున్నావు అని చెవిలో మెల్లిగా గుసగుసలాడతారు. ఎందుకు అంటే, ఎప్పుడైతే రమగారి భర్త వెక్కిరించారో, ఆ వెక్కిరింతకు వీళ్ళు ఉడుక్కుంటున్నామన్న ఒక తృప్తి పడే అవకాశం అస్సలు బావగారికి ఇవ్వొద్దు అని చెప్తారు పరమహంస గారు. సాధువు కంటపడడమే సతీష్ గారికి ఎంతో వెలపరంగా ఉంటుందంట. ఎందుకంటే వాళ్ళంట ఎముకల పోగులైనా ఉంటారంట, లేకపోతే గున్నెలుగులా బలిసిపోయి అయినా ఉంటారంట. అది ఆయన అభిప్రాయం అండి సాధువుల గురించి. ఆయనేమంటాడంటే, "ఈ విహారయాత్ర బహుశా నన్ను మార్చడానికి చేసిన పథకమే అనుకుంటున్నాను" అని రవ్వంతా ఆయన అంటారు. ఇదిగో కుర్ర సన్యాసి దేవాలయం అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్న భోజనానికి మాత్రం తగిన ఏర్పాట్లు చేయటం మర్చిపోకు అని చెప్తారండి సతీష్ గారు. నేనిప్పుడు ధ్యానం చేసుకుంటున్నాను. మీ భోజనం గురించి దిగులు పడకండి అని చాలా కరుకుగా పరమహంస గారు సమాధానం చెప్తారు. ఆ భోజనాల సంగతి అమ్మవారే చూసుకుంటుంది అని. మీ అమ్మవారు నా కోసం ఒక్క పని గూడా చేస్తుందన్న నమ్మకం అయితే నాకేం లేదు అని, ఆ భోజనానికి నిన్నే బాధ్యుడిని చేస్తున్నాను అని ఒక బెదిరింపు టోన్‌తో సతీష్ గారు పరమహంస గారినంటారు. కాళికాదేవి అంటే ప్రకృతి మాత రూపంలో ఉన్న దేవుడు కదా! ఆ విశాలమైన ఆలయానికి ముందు భాగంలోని ముఖ మండపంలోకి పరమహంస గారు వెళ్తారండి. అక్కడ ఒక స్తంభం దగ్గర నీడ పట్టు చూసుకొని, చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చుంటారు. అప్పటికి సుమారు 7 గంటలయ్యుంటుంది. కానీ బాగా కాసేపట్లో పొద్దెక్కి ఎండ మలమలా మార్చేస్తూ ఉంటుంది ఆ టైంలోని. అప్పుడు పరమహంస గారు ధ్యానంలో కూర్చొని వాళ్ళ యొక్క బావగారిని ఎలా అయినా మార్చాలి అన్న కృతనిశ్చయంతో ఆయన మనసుని కాళికాదేవి మీద సమాధి స్థితిలోకి వెళ్లి ఏకాగ్రంగా నిలుపుతారనమాట. దక్షిణేశ్వర ఆలయంలోని అమ్మవారి విగ్రహం రామకృష్ణ పరమహంస అనే మహాగురువుల ఆరాధన మూర్తిగా ప్రత్యేకత సంతరించుకుందండి. శిలారూపివైన మౌన మాతృమూర్తి నీ ప్రియభక్తుల రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తి అయ్యావు కదా! మరి నీకోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందనల్ని ఎందుకు ఆలకించవమ్మా అంటూ ప్రార్థిస్తారు. మరి అమ్మవారు ఆయన యొక్క ప్రార్థనని ఆలకించిందో లేదో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.